వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా గుర్రం పెట్రోల్ బంక్ నుంచి ఐ లవ్ కావలి ఐకాన్ సెంటర్ వరకు స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీఓ వంశీకృష్ణ, డీఎస్పీ శ్రీధర్, కమిషనర్ శ్రావణ్ కుమార్, తహసీల్దార్ శ్రావణ్ కుమార్, ఎంపీడీఓ శ్రీదేవిలతో కలిసి తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి కూటమి సభ్యులతో పాటు అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, మాజీ సైనికులు, స్థానిక ప్రజలు వేల సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాలతో జై హో భారత్ మాతా అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్ర మూకలను సమర్థవంతంగా ఎదుర్కొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అభినందనలు తెలిపారు. ఈ పాకిస్తాన్ ఉగ్ర మూకలను ఇంకా పూర్తి స్థాయిలో అంతమొందించాలని ఆయన కోరుకుంటున్నామన్నారు. ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన భారతీయులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భారతీయుల యువత దేశ రక్షణ కోసం ముందుండాలని కోరారు. ఓకే సార్. కొడతారా ఉండు. ఓకేనా? ఓకే సార్. हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ ఆపరేషన్ సింధూర్లో భాగంగా 26 మంది భారతీయులను కోల్పోతే వాళ్ళ వెనక 145 కోట్లు ఒకే ఒక ముక్త కంఠంతో ముష్కరుల్ని తుదముట్టించేంత వరకు ఈ భారతదేశం ఒకే తాటిపై ఉంటుంది, ఒకే మాటపై ఉంటుంది. రాజకీయాలు పక్కన పెట్టండి, పదవులు పక్కన పెట్టండి, శత్రు దేశాన్ని ముట్టడించండి అని చెప్పి వెలుగెత్తిన భారతీయుల విజయానికి చిహ్నంగా ఈ రోజున కావలి నడిబొడ్డున అందరం కూడా మనం విజయానికి చిహ్నంగా గెలిచిన దానికి ప్రతీకగా అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ఈరోజు తిరంగ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రముఖులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం భరతమాత బుద్ధి బిడ్డలైన మన అందరం కూడా శాంతియుతంగా నిర్వహించుకునే కార్యక్రమం. ఈ దేశానికి మేమున్నాం, మీ రక్త తర్పణానికి మేము దూతలుగా పనిచేస్తాం, మీరు తీసుకున్న బలికి ప్రతీకారం తీర్చుకుంటామన్న నినాదంతో ఈరోజు ఈ చేసే కార్యక్రమంలో దయించి అందరూ కూడా శాంతిగా పాల్గొనండి అని చెప్పి అందరూ కూడా నాయకులు అందరూ కూడా ఫోటోలకు ముందుకు రావటం కాదు, మనందరూ ఏకకంఠంతో ఆలోచించాల్సింది. సైనికులు చేసిన విజయానికి మనందరం కూడా వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నాం. కాబట్టి ఫోటోలు కాదు ఈ ఒక్క సందర్భం. ఈరోజు ఈ తిరంగా కార్యక్రమంలో భారతదేశానికి మేము అందరం అండగా ఉంటాం, సైనికులకు అండగా ఉంటాం, ఈ ప్రభుత్వానికి అండగా ఉంటాం. ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేము తోడుగా ఉంటామని నిన్న
వచ్చిన వాళ్ళకి కాళ్ళు నొప్పులు లేకుండా 10 నిమిషాలు నిలబడితే ఇది కూడా మన సేవ తీరినట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇలా తీర్చిదిద్దడం జరిగింది. మొట్టమొదటి మన డిఎస్ సెంటర్లో మూడు రకాలుగా మాట్లాడుకునేదానికి ఇప్పుడు ఈ పీపీఎస్ సెంటర్లో కావలి డిఎస్పీ గారు, అదేవిధంగా ఆర్టీఓ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు ఈ ముగ్గురు ఇక్కడ మాట్లాడతారు. కందుకూరి సత్యనారాయణ మిగతా. గుడ్ ఈవినింగ్. ఈరోజు ఈ తిరంగా కార్యక్రమం మన కావలి గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. శుభ సందర్భంలో నేను చెప్పామంటే మన 142 కూడా మన డిఫెన్స్ ఫోర్స్కి సంఘీభావం తెలుపుతూ వాళ్ళ విజయానికి ఆనందంగా మనం ఈరోజు ర్యాలీ చేస్తున్నాము. మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ఎలాంటి నిర్ణయాలకైనా 142 మంది అంతా కూడా సంఘీభావం తెలుపుతూ అందరూ ఒకతాటిపై. ఈరోజు కావలిపట్నంలో మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో తిరంగా యాత్రకు విచ్చేసిన పట్టణ ప్రముఖులకు, ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. పెహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం ఆపరేషన్ సింధూర్ అనే ఆపరేషన్ చేపట్టి భారతదేశం మాటల దేశం కాదు, చేతల దేశం నిరూపించింది. ఇంతకుముందు చాలాసార్లు మన మీద టెర్రరిస్టు దాడులు జరిగినా కానీ దౌత్య మార్గాల ద్వారా, ఇతరుల ద్వారానే వాళ్ళ మీద మనం ప్రెషర్ తీసుకువచ్చి ఏదో చేశామనిపించాం. కానీ ఈసారి మనము రక్షణ చేయడం ద్వారా వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పడం జరిగింది. ఈ ఆపరేషన్ పాల్గొన్న సైనికులందరికీ కూడా మనము కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలియజేసి రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి ఆపరేషన్ చేపట్టినా కూడా మన 142 కోట్ల మంది ప్రజలందరం కూడా వాళ్ళకు అండగా ఉంటామని తెలియజేస్తున్నాము. అలానే మన కావలి అభివృద్ధి ప్రదాత మన ఎమ్మెల్యే గారు అన్ని కార్యక్రమాల్లో కూడా మనం అందరం అందుబాటులో ఉండాలని ఆయనకు సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ముఖ్యంగా మన ప్రీతం ఎమ్మెల్యే గారు ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. సో మనందరికీ తెలుసు 26 మంది మన పహల్గాం అటాక్లో మనము దెబ్బతిన్నాము. టెర్రరిస్ట్గా దాడి చేయబడి మన కావలి కూడా అందులో ఉంది. ఆ రోజు కూడా మనం ఇలాగ ర్యాలీ చేసి చాలా బాధపడ్డాం అందరం కూడా. సో దానికి తగ్గట్టుగానే మన దేశం వచ్చేసి ఆపరేషన్ సింధూర్ అనే పేరుతోనే మనం అటాక్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనము టెర్రరిస్ట్ స్థావరాలు అనేవి గురి చేసి అటాక్ చేశాము. ఎటువంటి సివిలియన్స్ని మనం అటాక్ చేయలేదు. సో ఇది ఒక మన భారతదేశం అంటే ఏంటో తెలుగుతుంది అందరికీ. సో మనము ఇప్పుడు చేసే ఈ ర్యాలీ నైతికంగా మన యొక్క సోల్జర్స్కి కానీ, మన సిపాయిలకు కానీ, సైనికులు కానీ వాళ్ళందరికీ కూడా ధైర్యం ఇవ్వాలని మన గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకున్నా కూడా దాని వెంట మనం ఉంటున్నామని ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే అది తెలియజేస్తున్నాం. సో అందరికీ థ్యాంక్ యూ అండి. దగ్గుమాటి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో తిరంగయాత్ర జరుగుతుంది. దీంట్లో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పాల్గొనడం చాలా సంతోషం. ఈరోజు ప్రపంచంలో భారతీయ తల ఎత్తుకునే విధంగా ఈ యొక్క ఉగ్రవాద మూకలు చేసిన పనికి జీవితంలో మళ్ళా ఎవరికి గుర్తురాని విధంగా ఈరోజు ప్రపంచ నాయకులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఉన్నారనే విషయాన్ని మర్చిపోయి వారి యొక్క అతి తెలివితేటల వల్ల ఈరోజు పాకిస్తాన్ ఇంకా నష్టాలు పడింది. అయినప్పటికీ మాకు ప్రజలు కాదు, ఉగ్రవాదం, టెర్రరిజం ఏదైతే ఉందో అదే మా యొక్క లక్ష్యం. ఇది 142 కోట్ల ప్రజల యొక్క ఆలోచనని ఇంప్లిమెంట్ చేసి ప్రపంచానికి అద్భుతమైన శక్తివంతమైన దేశం కాదు, దాంతోపాటు ఎటువంటి పరిస్థితి, విపత్కర పరిస్థితిని కూడా ఎదుర్కొంటుందని ఈరోజు నరేంద్ర మోడీ గారు నిరూపించారు. మనందరం కూడా ఈరోజు గర్వపడే విధానం అని గర్వపడాలి. ఇలాంటి నాయకత్వం ఈరోజు ఈ దేశానికి అవసరం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా, ఎన్డీఏ గవర్నమెంట్ కూడా అదే విధంగా సపోర్ట్ చేసి, దేశమంతా సపోర్ట్ చేసి, ప్రతిపక్షంతో సహా అందరూ కూడా చేసి ఇది భారతదేశం మీద భక్తి అని నిరూపించుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్.
ఈరోజు ఈ తిరంగా కార్యక్రమం మన కావలి సీత గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. శుభ సందర్భంలో నేను చెప్పేమంటే మన 142 భారతీయులు కూడా మన డిఫెన్స్ ఫోర్స్కి సంఘీభావం తెలుపుతూ వాళ్ళ విజయానికి ఆనందంగా మనం ఈరోజు ర్యాలీ చేస్తున్నాము. మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ఎలాంటి నిర్ణయాలకైనా కూడా 142 మంది భారతీయులంతా కూడా సంఘీభావం తెలుపుతూ అందరూ ఒకతాటిపై మీద మాకు ప్రేమ ఉంది. కన్న తల్లిని ఎంత ప్రేమిస్తామో ఈ దేశాన్ని అంత ప్రేమిస్తున్నామని ఈరోజు మన సైనికులందరికీ మనం చూపించిన ఔదార్యం, మనం చూపించిన ప్రేమ, మనం చూపించిన భక్తి ఈ దేశం సమిష్టిగా ఉంటుంది. కులాలు, మతాలు, వర్గాలు అన్నీ కలిసి ఒకే తాటిపై నిలిచి భారతదేశాన్ని కాపాడుకుంటాయని చెప్పి ఈరోజు ఒకే నినాదంతో కావలిలో మనం చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరూ కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. గడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.